హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ జైన్ 7 కి. ఛానల్కి మీరు కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి గైస్. అయితే ఈ రోజు అయితే మనము చెస్ట్ వర్కౌట్ అయితే చేయబోతున్నాం. బేసిక్గా 3 వర్కౌట్స్ చేస్తే చాలు మన చెస్ట్ అనేది మంచి షేప్లో అయితే కనిపిస్తుంది. దానికోసం అయితే నేను మీకోసం అయితే 3 వర్కౌట్స్ అయితే చెప్పబోతున్నాను ఈ రోజు అయితే. ఆ 3 వర్కౌట్స్కి మీరు డైలీ ఒక వర్కౌట్కి 20-20-20 అట్లా వేసుకుంటే 60 పుషప్స్ ఇస్తే మీ చెస్ట్ అనేది బాగా బిల్డ్ అవుతుంది గైస్ ఒక రోజుకైతే. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ పుషప్ వేరియేషన్స్ ఏవో చూపిస్తున్నాను గైస్ మీకైతే. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ పుషప్స్ అనమాట గైస్. నార్మల్ పుషప్స్ ఎలా పర్ఫామ్ చేయాలో మీకైతే తెలుసు. కరెక్ట్గా షోల్డర్ లెవెల్లో పెట్టుకొని మీరైతే పుషప్ అనేది పర్ఫామ్ చేయండి గైస్. ఇలా స్లోగా కాన్సన్ట్రేటెడ్గా చేయండి. ఇలా చేస్తే మీ చెస్ట్ అనేది మిడిల్ చెస్ట్ ఉంది కదా గైస్, మిడిల్ చెస్ట్ అయితే ట్రైన్ అవుతుంది ఈ పుషప్ వల్ల. అయితే సెకండ్ వర్కౌట్ వచ్చేసి డిక్లైన్ పుషప్స్ అనమాట గైస్. మన అప్పర్ చెస్ట్ అయితే మంచిగా అయితే ఇదైతే ఈ వర్కౌట్ అయితే బిల్డ్ చేస్తుంది. దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలో చూపిస్తాను. ఇలాంటి ఒక పైకి ఉన్న ఇంక్లైన్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ అయితే పెట్టుకొని దానిపైన ఇలా కాళ్ళు పెట్టుకొని నార్మల్గా పుషప్ని పర్ఫామ్ చేయండి గైస్. ఇలా స్లో అండ్ కాన్సన్ట్రేటెడ్గా 20 రెప్స్ అయితే తీయండి. మీ అప్పర్ చెస్ట్ అయితే మంచిగా బిల్డ్ అవుతుంది. అయితే మన లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఇన్క్లైన్ పుషప్ అనమాట గైస్. ఇలాంటి ఒక పైకి ఉన్న ప్లేస్ అయితే సెట్ చేసుకొని దానిపై అయితే పుషప్ అనేది పర్ఫామ్ చేస్తే మన లోవర్ చెస్ట్ అయితే బాగా బిల్డ్ అవుతుంది. ఈ లోవర్ చెస్ట్ అనేది మనము ట్రైన్ చేస్తే మన చెస్ట్ అనేది మంచి షేప్లో అయితే కనిపిస్తుంది. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను మీకు. దాన్ని అయితే ఒక 20 రెప్స్ చేయండి గైస్ డైలీ. మీ లోవర్ చెస్ట్ అయితే బాగా బిల్డ్ అవుతుంది. దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా నార్మల్ పుషప్ పొజిషన్లో ఉండి పుషప్ పర్ఫామ్ చేయండి. అయితే నా నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించింటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను చెప్పిన ఈ 3 వర్కౌట్స్ ఫాలో చేసి మంచిగా చెస్ట్ అనేది బిల్డ్ చేసుకోండి ఇంట్లోనే ఉంటూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.